ఒకప్పుడు అమెరికాకి వెళ్ళి మన వాళ్ళు ఒక $10,000 పంపించారంటే ఇక్కడ ఒక 5 ఎకరాలు కొనేసేవాళ్ళు. లేదా కృష్ణా, గుంటూరు జిల్లా లాంటి చోట్ల 1 ఎకరం కొనేసేవాళ్ళు. అలా ఆ రోజుల్లో 10,000 ఉన్నటువంటిది ఇవాళ 10 కోట్లు పలికింది. భూమి విలువ అలా పెరిగింది. ఆ రోజుల్లో బంగారం గనక కొనుంటే ఇప్పటికీ అది ₹1,00,000 రేంజ్‌లో లేకపోతే ₹1,00,00,000 అయ్యి ఉండేది. ఇది 10 కోట్లు అయింది. అందుకని ఆ రోజుల్లో భూమి మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు. ఇప్పుడు భూముల ధరలు ఏ హైదరాబాద్‌లోనో, బెంగుళూరులోనో, చెన్నైలోనో ఉంటున్నాయి. మిగతా చోట్ల మన ఆంధ్ర లాంటి చోట్లన రేట్లు ఎక్కువ చెప్పడం తప్పించి కొనేవాళ్ళు ఉండరు. అయ్యా నీకు ఇది ఇక్కడికి గజం 40,000 పలుకుతోంది సార్ అంటారు. సార్ నేను అమ్ముతాను తీసుకో అంటే ఎవడు తీసుకోడు. ఓ ఇల్లు ఈ ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావాలి అంటే 60 లక్షలు సార్ ఈ ఏరియాలో దారుణంగా ఉంది రేట్లు అని చెప్తారు. అదే సరే నా ఫ్లాట్ ఉంది తీసుకోయా నేను 45 లక్షలకి అమ్ముతానంటే ఈ మధ్యన బలకట్లేదు సార్ అంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ నుంచి గోల్డ్ వైపుకి అందరూ మళ్ళుతున్నారు. ఎందుకు? ఒక్క ఏడాదిలో 33% పెరగడం వల్ల. 1955లో ₹79 ఉంటే అదే 2000 సంవత్సరం నాటికి ₹4,400 ఉంటే 10 గ్రాముల బంగారం. ఇవాళ వచ్చేటప్పటికి 2025కి 88,888. 2010 సంవత్సరంలో 18,500, 2020 సంవత్సరంలో 48,651, 25 కల్లా 88,800. ఇది దారుణంగా పెరిగిపోతూ ఉంది. దాంతో మహిళలు ఏం చేస్తున్నారంటే క్రమంగా బంగారాన్ని కొనేయడానికి, అంటే వాళ్ళ ఈ రేట్లున్నా సరే కొనిపడేసి అట్లా పెట్టుకుంటే మన ఆస్తిగా ఉంటుంది, మెడలోనే అంత ఆస్తి ఉంది. ఇప్పుడు ఒక నెక్లెస్ ఉందంటే 30 గ్రాములు అంటే 300, ₹2.5 లక్షల క్యాష్ చేతిలో ఉన్నట్టు అని ఫీల్ అవుతున్నారు. ఓ ₹10 లక్షల నగదు పెట్టుకున్నట్టే వాళ్ళకి 6 లక్షలు 7 లక్షలు పెట్టి వాళ్ళు తీసుకున్నామంటే 10 లక్షలు నగదు అయిపోద్ది అన్నటువంటి రూట్లో వెళ్తున్న సంఖ్య పెరిగిపోతుంది.